వాడెవడో సలానా వచ్చిండు, వాడెవడో ఎనిమల్ వచ్చిండు, నాకు వచ్చి తాగుడు తెప్పించిండే. ఇలా నాకు అమ్మలు ఇడిపించుకొచ్చుడు గుర్తుందా? మంది ఎక్కువైంది, నువ్వు సపడకి ఇంటికి బా. అరే నువ్వెవర్రా నన్ను ఇంటికి పోమా? మామ యాక్షన్ మామ. మామ వద్దు మామ, మామ వద్దు, నేను తాగను మామ, నన్ను వదిలే మామ, నేను వద్దు, నేను తాగను మామ. నాకు వినపడుతుంది, నాకేం చెవుడు లేదు. అరే నేను మందు తాగుతలేను కదనే. కొత్త సంవత్సరం ఏంటి పార్టీకి ఎవడెవడు వస్తాడు? ఇంతమంది వస్తానురా, ఇంతమంది వస్తాను. ఫోన్ చేస్తే పోయి రెడీ చేద్దాం. నేను ఇప్పుడే ఫోన్ చేస్తారా? రాజన్నకు ఫోన్ చేస్తా, లేకపోతే మళ్ళీ ఫీల్ అవుతారు. అంతే చేయి తొందర కానీ. వీడేది ఫోన్ చేస్తాడు. హలో రాజన్న, ఇలా 31st దావత్ ధూమ్ ధామ్ చెయ్యాలి, తాగాలి, ఊగాలి. నువ్వు తొందరగా వచ్చాయన్నా. 31st లేదు, ఏం లేదురా. అయినా నేను తాగుతలేను కదరా. ఊకోవే, నువ్వు మంచిగున్నావని. ఈ December 31st నాడు తాగవానే? ఉత్తప్పుడేమో ఇత్తుబల తాగుతావు, ఇవాళేమో సంసారం అయినట్టు మాట్లాడతాను. రా నువ్వు ముందైతే. అరే మొన్న రమేష్ గారి పెళ్ళిలో తాగేస్తేనే నా పిల్లని నా ఈ పంత పలగొట్టిందిరా. మళ్ళీ ఈ 30% తాగితే నా పిల్లని నా పంగలు పాయిస్తుందిరా. అయినా నా దగ్గర పైసలు లేవురా. నీ పైసలు ఎవరికి కావాలని? ఈ సంవత్సరం పార్టీ అంతా ఈశ్వర్ గాడిస్తాడు. ఈశ్వరు ప్రభాస్ ఫ్యాన్ కదా. ఈ సంవత్సరం సలార్ సినిమా సూపర్ హిట్ అయిందని వాడు పార్టీ ఇస్తాడు. ఎప్పుడు మన దగ్గర దొబ్బి తాగిపోయేటోడు మనకి ఈసారి పార్టీ ఇస్తాడు. మనం ధూమ్ ధామ్ చేసుకోవాలి. నువ్వైతే తొందరగా వచ్చే. ఉత్తిపునానికి వచ్చే మందు తాగిపోవడానికి నీకేమున్నదే? నువ్వు రా తొందరగా. అంతే అంటవారా? అంతే మరి. ఏమో ఫోన్ బాగా మాట్లాడుతున్నావు, నీ సోపతిగాలేనా? సరే సరే రాగురా. రే సరే సరే, నువ్వు తొందరగా వచ్చాయి, మేము అన్నీ రెడీ చేస్తాం. December 31st కదా, పొట్టవలుగా తాగుదాం, దాన్ని పిలుస్తారా? ఊకో, నీకు తాగనని చెప్పినా కానీ నేను కూల్ చేయాలి. అయితే కానీ ఈ చీరలో మంచిగా ఉన్నవే, ఏం రాసుకున్నావు? పెండా, నువ్వు ఇట్లా రాసుకుంటావా ఏంది? అన్ని కథలు పడుతున్నావా? నువ్వు నన్ను పొగిడితే ఈ ముచ్చట మర్చిపోతా అనుకుంటున్నావా? ఫోన్లో ఎవరు? నీ అవ్వ ఏందే నీ నొల్లి? గా విజయ్ గాడు గా పొలంలో మొన్న ఏం మందు కొట్టినావా అని అడిగిండు. గా మందు గురించే చెప్తానా. విన్నావా? ఆహా, పొలం మందు గురించి చెప్తానవా లేకపోతే నువ్వు వేసే మందు గురించి చెప్తానవా? అరే నేను మందు తాగుతలేను కదనే. ఏమో సూత్తగాని అయితవే గాని ఇలా నాకు అమ్మలు ఇడిపించుకొచ్చుడు గుర్తుందా? నాకెందుకు గుర్తులేదే? మొన్ననే కదనే గా పైసలు నీకే ఇచ్చినా. ఆ పైసలు తీసుకురాపో, ఇడిపించుకొస్తా. సరే ఉండు తెత్తా. అమ్మవాడు పార్టీ అంటాడు, ఇదో కమ్మలు అంటుంది. అటు పోవాలన్నా ఇటు పోవాలన్నా అమ్మ ఏం అర్థమైతలేదు. నాలుకను దూపారతలేదు. పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయినవాను. అమ్మో తాగ, మాట అంటే మాటే, అస్సలు తాగ. ఇగో పైసలు తెచ్చినావా? తీసుకొని వస్తుంది. పోతాయి. నాకు తెలుసుగా, నువ్వు వెళ్ళు. రేయ్, మనకి ఇవాళ పార్టీ చేసుకోవడానికి ఈ ప్లేస్ అయితే మస్తుందిరా. అసలే ఈశ్వర్ గారు ఎప్పుడు పార్టీ ఇవ్వకుండా మన దగ్గర దొబ్బి తాగేటాడు. ఈ సంవత్సరం సలార్ సినిమా సూపర్ హిట్ అయిందని మనకు పార్టీ ఇస్తాడు. ఎట్లయినా సరే ఈసారి వాళ్ళ దగ్గర మంచిగా వేయాలి. చూసుకోండి. ఏయ్, నువ్వు పోయి చికెన్ తీసుకురాపో. జితేందర్, ఇక్కడ పోయి సెట్ చేయి. ఇగో ఇక్కడ కవర్ ఉంది కదా, ఆ కవర్ తీసుకొచ్చి ఇక్కడ వేసి కూర్చున్నాం అనుకో, మనం ధూమ్ ధామ్ చేసుకోవచ్చు. ఇక నేను ఆ కవర్ తెస్తా, నువ్వు పోయి సెట్ చేయి. తాగడానికి అందరు ఎగసుకుని వస్తారు కానీ ముందైతే పనులు కానీ రా, చాలా పని ఉంది. తొందరగా నడిస్తే కాళ్ళ ముఖాల చిప్పలు అరిగి కాళ్ళ నొప్పులు వస్తాయన్నా. కరెక్టే కదమ్మా. ఇక నీలాగా చెప్తే ఇలా పార్టీ అయినట్టే. అరే పొయ్యి అంటుకున్నదిరా, ఇక్కడ చికెన్ తొందరగా గడుగుండ్రి. అరే మిరపకాయలు తొందరగా కానీ ఎంతసేపు పోతావా?
ఏంది రాజన్న గిట్టుపోతాను రాజనా ఓ రాజనా గిట్ రాకుండా గట్టుపోతానవేందే అయినా నీకు ఎప్పుడు రమ్మని చెప్పినా ఎప్పుడు వస్తానవే నువ్వైతే చికెన్ మంచిగా వండుతావని రమ్మని చెప్తే గిట్ రాకుండా గట్టుపోతానవేంది ఇక నువ్వు ఇప్పుడు వస్తే ఎప్పుడు వండాలి ఎప్పుడు తినాలి ఎప్పుడు గిట్ట చేస్తావా నువ్వు అరే నేను తాగుతలేనురా నేను తాగనని నా భార్యకు మాట ఇచ్చిన అయినా రోజు ఎట్లా తాగుతుంది అవుతుందిరా మీకు అబ్బో వారానికి 7 రోజులు తాగేది మేమేనా రోడ్ల పెండి పడితే మోసుకుపోయేది మమ్మల్ని వచ్చిండమ్మా సంసార్ అయినా నువ్వే చెప్పాలి మేమైనా చే ఏంద్రా విజయ్ ఏం మాట్లాడతాను నేనేం తప్పనా చెప్పు అప్పుడు మీ లొల్లి ఏందే రాజన్న నువ్వు తాకుంటున్నా కానీ మాతో నచ్చి పక్కకు కూర్చోరాదు నువ్వు లేకుంటే ఎప్పుడైనా పార్టీ చేసుకున్నావా అని నీకు తాగుద్ది అయితే కొంచెం తాగు ఏం కాదు ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఇవాళ మొత్తం పొద్దునాక దా నేను రానురా నా భార్య కమ్మలు బ్యాంకులో ఉన్నాయి అవి ఇడిపించుకత్తా అని చెప్పిన అవి తీసుకొని రావాలి మళ్ళీ బ్యాంక్ బంద్ చేస్తారా ఏ కాదానికి ఏమున్నది ఇప్పుడు టైం ఎంత అవుతుంది బొచ్చే టైం ఉన్నది దానికి తర్వాత పోదు కానీ ముందైతే చికెన్ వండిపోతు రావే నువ్వు రావే తొందరగా అరే ఆగురా ఎప్పుడు పడితే అప్పుడు వేయద్దురా చికెన్ వండడం కూడా ఒక ఆర్ట్ నేను అండి చూపిస్తా ఇయో ఇప్పుడే నువ్వు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది తెలుసా నేను అండితే చూడు అదో ఇప్పుడు కలపాలి ఆ గిన్నె అక్కడ పెట్టు అన్నా నీ చెయ్యి పడితే చికెన్ టేస్టే మారిపోయింది కూర అయితే మస్తు వండినావు అరే మీరేం చూస్తాను తీసుకోండి అరే ఆన్నించి తాక్కుంటావా ఇక్కడ అందరం కూర్చున్నావు కదరా కొంచెం వచ్చి ఇక్కడ తాగొచ్చు కదా ఓ ఏమో ఎత్తిపోయినట్టు అక్కడి నుంచి తాక్కుంటాను మామా నీకు ఒక కథ చెప్తా ఒక అడవి ఉంది అందులో ఒక పులి ఒక జింక రెండిటికి ఆకలవుతుంది ఆకలైనప్పుడు వేటాడి తినేదాన్ని పులి అంటారు కానీ దొరికినప్పుడే కడుపు నింపుకునేదాన్ని జింక అంటారు నేను పులే అరే వాడు ఏం అడిగిండు నువ్వేం చెప్తానవురా అయినా అది అర్థం కావాలంటే మినిమం ఐఏఎస్ ఐపీఎస్ ఆ రేంజ్లో ఉండాలి నీలాంటి వాళ్ళకి అర్థం కాదులే అయినా నువ్వేంటి నీ గ్లాస్ ఏది నీ మందేది నేను తాగుతలేదురా డిసెంబర్ 31 రోజు నువ్వు తాగాలి అది నేను చూడాలి మామ నీకు గుర్తుందా 10 సంవత్సరాల క్రితం ఆ రోజు నీ బర్త్డే నువ్వు కళ్ళు మండపంలో తాగుతుంటే నేను విజ్ చేయడానికి వచ్చా అప్పుడు నేను వద్దు వద్దన్న నువ్వు నాకు తాగిపించావు ఆ ఒక్క డేని మళ్ళీ రీప్లేస్ చేద్దాం జస్ట్ మామ నువ్వు వద్దు వద్దు అంటుండాలి నాకు టైం లేదు మామ మామ యాక్షన్ మామ మామ వద్దు మామ మామ వద్దు నేను తాగను మామ నన్ను వదిలే మామ నేను వద్దు నేను తాగను మామ నాకు వినబడుతుంది నాకేం చెవుడు లేదు నువ్వు తాగాలి ఏంద్రా వీడు వాడు ఎనిమల్ మూవీ చూసినప్పటి నుంచి నల్లకెళ్ళి బయటకు వస్తలేడు ఒక్క నిమిషం పరిశాన్ చేసిండు కదరా నన్ను మామా తాగినా మామ తాగిన మామ అడ్వాన్స్ హ్యాపీ న్యూ అప్పటిదాకా తాగన్నాడు చూడరా 3 బీళ్ళు కొట్టిండు పొక్క వలే తాగుతాడు నీ అమ్మ వాడు అన్నది నన్నే కదరా అరే ఎంతమంది కావాలరా నీకు ఎంత ఖర్చు పెట్టిండ్రా లచ్చలు ఖర్చు పెట్టిండ్రా మందుకు నీకెంత కావాలి చెప్పురా దాగుడు ఇదో లెక్కనారా అరే పార్టీ ఇచ్చినానికే లేదు నీకేంద్రా
నాకు బొచ్చడు ఆఫర్లు ఉన్నాయి బయట ఇప్పుడు ఏమంటున్నావు మరి తాగడానికి అవన్నీ వదిలిపెట్టుకొని ఇడికొస్తే వీరు ఏది లొల్లి ఎంత తాగినా ఈ మంద అయిపోతలేంద్రా ఎలా కనిపెట్టారు సార్ ఈ పుత్తంత మంది కింద సేపు తాగుతాలేంద్రా ఈ సీసాలు ఈ పీపాలు మందు ఒడవడం అంటే ఎవ్వరి వల్ల కాదు, ఒక్కని వల్లనే అవుతుంది. వాడత్తినే ఈ మందు ఒడుతుంది, మళ్ళా మనకు మందు వస్తుంది. ఎవడ్రా వాడు వాడే ఈ పార్టీ ఇచ్చినోడు. మనకు పార్టీ అని చెప్పి గివెన్ అరేంజ్ చేసి ఆడు ఇంకా అత్తలేదురా, హాయ్ ఫోన్ కొట్టరా నువ్వు. అన్నా ఎక్కడున్నానా? నువ్వు రావాల్సిన టైం వచ్చింది, రావాలే, నా కోసం రావాలే. ఎక్కడున్న 2 నిమిషాలలో ఇక్కడ ఉండాలి. అదే అదిగా వచ్చింది పూలే మామ, కూర్చో. నీ వేట చూపించు వీళ్ళకు. కానీ అది కానీ ఫస్ట్ వేట, అది అసలు వేట అంటే ఇది కానీ ఎట్లున్నారా మన దావత్? మన దావత్ ఏంది మస్తున్నది. మీ అందరికి అడ్వాన్స్డ్ గా హ్యాపీ న్యూ ఇయర్. 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 అరే వాడే పిచ్చోడు అనుకుంటే నువ్వచ్చి పిచ్చి పిచ్చి చేస్తాను ఏంద్రా? వాడు ఎనిమల్, నువ్వు సలారు. మరి నేనేంద్రా? నేను ఓజీరా. ఓజీ అన్న, ఓజీ. మంద అయిపోయిందిరా. మందంతా అయిపోయింది, అప్పుడే అయిపోయిందారా. నాకు మందు కావాలంతే. బుద్ధి ఉండాలి కదా నీకు. మందు చెప్పండి. అలా నీకు మంది ఎక్కువైంది, నువ్వు ఎప్పుడైనా ఇంటికి పో. నువ్వే రా, నన్ను ఇంటికి పోమన్నా. అంతే నీకోసమే చెప్తానే, నువ్వు ఇంటికి పోవే. అరే నా కోసం చెప్పడేంద్రా? నువ్వు మందు చే అంతే. నువ్వు ఇంటికి పోవే ముందు, నువ్వు ఇంటికి పో. మందు కావాలంతే చెప్పి పడుకోరా, పడుకోరా. మందు కావాలా? తెప్పిస్తా. మందు కావాలి, తెప్పి. ఇప్పుడు నేను తెప్పిస్తా, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం. అంతే. తెప్పి. కేసు బీర్లు తెప్పురా. కేసు బీర్లు సరిపోతే ఇంకా తెప్పి అలా చెప్పుర్రి. తెప్పి. కేసు బీర్లు తెప్పురా. తెప్పి, తొందర తెప్పి. ఫోన్ పే కొడతా పోర్రా. వాడు ఫోన్ పే అంటే ఇస్తలేడు, అక్కడ పైసలు కావాలంటాడు వాడు. నీ తర్వాత అనుకుంటుంది, నువ్వు పోరా. ఎవరి దగ్గర క్యాష్ ఉన్నా చెప్పురా, ఇర్రి, నేను ఫోన్ పే కొడతాను. లేవురా, లేవు, మా దగ్గర లేవు. ఎవరి దగ్గర లేవు. ఎందుకు పైసలు అంటే రాజన్న దగ్గరనే ఉంటాయి అన్నా. ఇయ్యరా, అదే ఫోన్ పే చేస్తాడట వాడు. నువ్వు ఇయ్యే.
అరే లచ్చలు లచ్చలు ఖర్చు పెట్టి నా కోసం ఒక్కడు కూడా ఏం చేయలేదురా. నువ్వు నా కోసం కేసు బిల్లు తెప్పిస్తా అంటానవురా. ఇయ్యో తీసుకో తీసుకో పోరా తెపో. ఆ రమేష్ గారిని చీల్డ్ బిల్లు ఏమను, లేకుంటే వాడిని పలుకుతాయని చెప్పు. వెళ్ళు తొందరరా. అరే మందు కాదు అన్నాడు, బాటిల్ వచ్చేసరికి మీరు కానీ నీళ్ళు ఎవరు పోస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్. అరే యానిమల్ అరే హ్యాపీ న్యూ ఇయర్ సలార్. సలార్ నిన్నే లేస్తానా ఒకసారి. నిన్నే ఇగో నా కమ్మలు ఎక్కడా? నా కమ్మలు కమ్మలు తెస్తాలే, సాయంత్రం తెస్తా. సాయంత్రం తెస్తావా? నువ్వు ఇంట్లోకెళ్ళి ఎప్పుడు వచ్చినావు యాదుందా? పొద్దున వచ్చినా కదానే. ఇయ్యాల పొద్దున్నా నిన్న పొద్దున్నా? ఇవాళ పొద్దుగానే. ఇయ్యాల పొద్దుగల వచ్చినావా? ఇప్పుడు ఎంత అవుతుంది ఎరికేనా? ఇప్పుడు 2 అవుతుంది. ఓ ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుందా? సరే సరే ఒకసారి పైసలు చూపి. పైసలా? ఈ మధ్య లుంగి కూడా జేబులు ఉన్నాయా గిట్ట గిట్ట అంటాను? పైసలు ఏవి పైసలు? పైసలు లేవు కదా? పైసలు ఉన్నాయి. పైసలు ఎట్లుంటాయి? నిన్ననంగా ఇంట్లోకి వెళ్ళి పొద్దుందాకా బగ్గదాగి తెల్లందాకా సోయి లేకుంటామండి. మళ్ళా తెల్లారినాక పగటి 2 అవుతుంది, సాయంత్రం పోయి తీసుకొస్తా అని బొగ్గ తాగినావు. నీకు తాకని ఎన్నిసార్లు చెప్పాలి? ఓ నల్ల బొక్క పడ నా మీద కూడా ఒట్టేసినావు. నువ్వు అయ్యా నా మీద ఒట్టేసి కూడా ఎట్లా తాగినావు? నా కమ్మలు దా ఇప్పుడు. కమ్మల్ 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 ఈ కమ్మల్ 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 కమ్మలే కమ్మలేవి చూస్తాను చూస్తాను కమ్మలే కమ్మలేవి నిన్ను ఎన్నిసార్లు కూడా నా కమ్మలే నా కమ్మలు అబ్బా గివేసి సత్తురా నువ్వు రాయిది. వాడేవాడో సలానా వచ్చిండు, వాడేవాడో ఎనిమల్ వచ్చిండు, నాకు వచ్చి తాగుతూ తెప్పించిండే. సినిమాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు సలారు? వాడు వచ్చిండే అబ్బా ఇట్లా 31st అని జనవరి 1st అని ఆ
కానీ సచ్చినోని కాడికి బతికినోని కాడికి ఆ పెళ్లి ఈ పెళ్లి అని సీసాలు వీర్చే వాళ్ళకి చెప్తానా. దాతులు వేసుకుంటా, సీసాలు ఓడగొట్టుకుంటా. మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకులి. ఇంటికాడ మీకోసం మీ పెళ్ళాం పిల్లలు ఎదురు చూస్తారు. ఇట్లనే దావతులు వేసుకొని తాగి మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటే గిసొంటి 30% జనవరి పాస్లు ఇదే లాస్ట్ అవుతుంది మీకు. మంచిగా చెప్తున్నా. అందరికి వెల్కమ్ టు విలేజ్ షార్ట్ స్టోరీస్. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. మేము తీస్తున్న ఈ చిత్రం ఏంటంటే ఎక్కువ తాగి పిల్లలను, భార్యని, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలనేదే మా యొక్క ఈ మెసేజ్ ఇవ్వడం. లిమిట్గా తాగండి, లిమిట్ క్రాస్ చేసి తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకండి. ఎంజాయ్ చేయండి, కానీ అందులో లిమిట్ చూసుకుంటూ ఎంజాయ్ చేయండి. మొత్తానికైతే మా వీడియో నచ్చుతుంది అని మేము అనుకుంటున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరి జీవితాల్లో సంతోషాలతో నింపిపోవాలని మా విలేజ్ షార్ట్ స్టోరీస్ టీం మొత్తం కోరుకుంటున్నాం. అందరికీ ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా విలేజ్ షార్ట్ స్టోరీస్ మిమ్మల్ని కోరుకుంటుంది. మమ్మల్ని ఆశీర్వదించండి. మా ఛానల్ ని